సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. ఎస్ అనే లెటర్ 2024లో మనం మాట్లాడుకోవాలి అంటే లైఫ్ స్టైల్ వైస్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో కూడా. సో ఈరోజు లెటర్ ఎస్ వాళ్ళకి 2024లో ఎలా ఉంటుంది అండ్ నా దగ్గరకు వచ్చిన లెటర్ ఎస్ పేరు గల సునీత ఎన్ని ఇబ్బందులు పడింది, మనం కరెక్ట్ ఇచ్చినాక ఆమె లైఫ్ ఎలా ఉంది, ఇది క్లియర్గా చెప్తాను. లెటర్ ఎస్కి చాల్డీన్ సిస్టంలో సంఖ్యాబలం 3 అంటే దేవతల గురువు. పైథాగరస్ సిస్టంలో ఎస్ అంటే 1 అంటే సూర్య భగవానుడు. సో లెటర్ ఎస్ వాళ్ళు నంబర్ 1 క్వాలిటీస్తో సూర్య దేవుడి వల్ల తొందర పైకి వస్తారు, తొందర డబ్బులోకి వస్తారు. శ్రీదేవి గారు కూడా 5 ఏళ్ల వయసు నుంచే, ఆమె అసలు పేరు అది కాదు, బట్ 5 ఏళ్ల వయసు నుంచే డబ్బు సంపాదించింది, పేరు సంపాదించింది. లెటర్ ఎస్ వాళ్ళు తొందరగా పైకి వచ్చి తొందరగా పడిపోతారు. వెరీ గుడ్ రైస్ అండ్ వెరీ వెరీ బ్యాడ్ ఫాల్ ఉంటుంది, ఘోరమైన ఫాల్. చాలామంది లైన్ కూడా లేరు అండ్ అర్లీగా పడిపోతారు. సో లెటర్ ఎస్తో ఎవరున్నా నీతి, నిజాయితీ, దయాగుణం ఎక్కువ ఉంటుంది, హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది. ఎవరన్నా ఇబ్బందుల్లో ఉంటే దానాలు చేయడం వల్ల వీళ్ళు ఎక్కువ ఇబ్బందుల్లోకి వెళ్తారు. పెళ్ళయ్యాక చాలామంది లెటర్ ఎస్ వాళ్ళు భర్త దగ్గర మోసపోయే అవకాశం చాలా ఎక్కువ. సో లెటర్ ఎస్ వాళ్ళు తొందరగా పడిపోతారని చెప్పాను. ఇట్స్ అ లెటర్ ఆఫ్ స్టార్ట్ అండ్ స్టాప్. ఎస్ అంటే స్టార్ట్, ఎస్ అంటే స్టాప్. సౌందర్య స్టార్ట్ అయింది, తొందరగా పడిపోయింది 33 ఏళ్ళకే. సావిత్రి 40 ఏళ్ళకే కోమాలో పడిపోయింది. సిల్క్ స్మిత 37కే డిప్రెషన్లో సూసైడ్ చేసుకుంది. సుశాంత్ సింగ్ 33కే సూసైడ్ చేసుకున్నారు. కాఫీ డే ఓనర్ సిద్ధార్థ్ సూసైడ్ చేసుకున్నారు. చాలామంది బతుకుతున్న హ్యాపీగా లేదు. సల్మాన్ ఖాన్ అన్నీ ఉన్న పెళ్ళి కాలేదు, 58 ఇయర్స్. షారుఖ్ ఖాన్కి కొడుకు వల్ల ఇబ్బందులు. సంజయ్ దత్ చాలా ఇబ్బందులు పడ్డాడు, AK-47 కేసులో ఇంకా చాలా ఇబ్బందులు పడ్డాడు. నౌ ఈజ్ హ్యావింగ్ హెల్త్ ప్రాబ్లం. సల్మాన్ ఖాన్కి మైగ్రేన్, సివియర్ హెడేక్, 1 సైడ్ హెడేక్ వస్తుంది. సో లెటర్ ఎస్ వాళ్ళకి పేరు బాగుంటేనే అన్ని లైఫ్ టైం బాగుంటారు, లేదా అప్స్ డౌన్స్ ఉంటాయి. వీళ్ళు తొందరగా పైకి వచ్చే శక్తి లెటర్ ఎస్కి ఉంది, బట్ పడిపోయే శక్తి కూడా ఎస్కు ఉంది. పడిపోకుండా బాగున్నారంటే ఆ ఎస్ వాళ్ళు పరిపూర్ణమైన సంఖ్యాబలం కలవాళ్ళు. అలాంటి వాళ్ళు 10 to 20% ఉంటారు. వాళ్ళు పడరు. పడిపోయే వాళ్ళ గురించే మన బాధ, బాగుండే వాళ్ళ గురించి మనకు బాధ ఏం లేదు. సో లెటర్ ఎస్ వాళ్ళు ఒక రూబీ మోర్ దెన్ 4 క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో, లేదా అమితిస్ట్ మోర్ దెన్ 7 క్యారెట్స్ మెడలో. సో ఈ స్టోన్స్ మనం తిరుపతి కాళహస్తి దగ్గర అంజిమేడ్ అనే విలేజ్లో 108 days పూజలో పెట్టి మన క్లయింట్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ లెటర్ ఎస్ వాళ్ళు అమెథిస్ట్ అండ్ రూబీ వేసుకోవడం, దే విల్ బి ప్రొటెక్టెడ్ బై ద డివైన్ పవర్ ఆఫ్ ద గాడ్. సో దైవశక్తి వీళ్ళని ఈ స్టోన్స్ వేసుకోవడం కాపాడి శత్రువులు దూరం చేసి వీళ్ళకి గెలిచే లక్షణాలు, గెలిచేలాగా వీళ్ళకి దారి చూపిస్తుంది. సో నా దగ్గరకు వచ్చిన లెటర్ ఎస్ అంటే లెటర్ ఎస్ వాళ్ళకి 2024లో ఈ 3 వల్ల, 3 నెంబర్ ఎఫెక్ట్ వల్ల గ్రోత్ బాగుంటుంది. బట్ 1 ఎఫెక్ట్ వల్ల 1కి 8కి పడదు. 1 సూర్యుడు, 8 శనీశ్వరుడు, తండ్రి కొడుకులు అయినప్పటికీ 1కి 8కి పడదు. కాబట్టి లెటర్ ఎస్ వాళ్ళకి హాఫ్ గుడ్, హాఫ్ బ్యాడ్ ఉంటుంది. ఇట్స్ ఎ మిక్చర్ ఆఫ్ అప్ అండ్ డౌన్. సో ఈ డీటెయిల్గా లెటర్ ఎస్ వాళ్ళు 2024 ఎలా ఉంటారో ఉగాది తర్వాత చెప్పుకుందాము. సో ప్రజెంట్ నా దగ్గరకు వచ్చిన సునీత, సో SUNITHA. సో లెటర్ ఎస్ వాళ్ళకి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయండి. మీ లైఫ్లో కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది, కొంచెం బాధలు ఉంటాయి. కొంచెం బాధ, కొంచెం హ్యాపీనెస్ అంటే నిజం సార్. సో సునీత నా దగ్గరకు వచ్చినప్పటికీ SUNITHA, UIA ఎవరి పేరులో ఉన్న 13 నంబర్ వల్ల అమ్మాయిలకైతే భర్తతో ఇబ్బందులు. ఒకవేళ మంచి భర్త వచ్చాడు, హెల్త్ ప్రాబ్లం ఉంటుంది. ఈ రెండే, ఒకటి భర్తతో రిలేషన్ ప్రాబ్లం, ఒకవేళ మంచి భర్త దేవుడి దయవల్ల వస్తే ఆరోగ్యం బాగుండదు. సో ఈమెకి పెళ్ళయి ఒక 1 ఇయర్లోనే భర్తతో తెగదంపులు చేసుకొని వచ్చేసింది. రెండో మ్యారేజ్, డైవర్స్ తీసుకొని రెండో మ్యారేజ్ చేసుకుంటే రెండో మ్యారేజ్ కూడా ఇబ్బందులు వచ్చాయి. అప్పుడు ఫ్రెండ్స్ సలహా మీద నా దగ్గరకు రావడం జరిగింది. సో అప్పటికి పెళ్ళయి 6 నెలలు అయ్యి ఆల్మోస్ట్ 4 నెలలుగా వేరువేరుగా ఉన్నారు. 2 నెలలే ఆ భర్తతో ఉండింది ఆమె. కొట్లాట్లు. సో నేను చెప్పాను, మీ పేరులో UAI ఉంది. ఇలా UAI వస్తే మృత్యు, భర్తతో సంబంధాల్లో మృత్యు, ఆరోగ్యంలో మృత్యు, డబ్బులో మృత్యు. సో కునాల్ సింగ్ హీరో UAI వల్ల సూసైడ్ చేసుకున్నారు.
సుశాంత్ సింగ్ కూడా యూఏఐ వల్ల సూసైడ్ చేసుకున్నారు. యువరాజ్ సింగ్లో యూఏఐ వల్ల హెల్త్ ప్రాబ్లం క్యాన్సర్తో పోరాడుతున్నారు. ఇలా యూఏఐ ఉన్న సునీత కావచ్చు, సుష్మిత కావచ్చు, మాధురి కావచ్చు, పూజిత కావచ్చు, మురళి కావచ్చు, చాలామంది ఇలా యూఐఏ వాళ్ళు, తులసి కావచ్చు, మాధురి కావచ్చు. నేను రోజు చూస్తున్నా కనీసం డైలీ 10 to 15 పీపుల్ విత్ యూఏఐ టేక్ మై అపాయింట్మెంట్. 50 దాటిన వాళ్ళకి సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ క్యాన్సర్ ఆల్సో ఇస్ 30%. ఇది హై, చాలా హై. 30% అంటే గెటింగ్ ఇన్ టు యాక్సిడెంట్స్, సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ క్రైసిస్. రష్యాలో యూఐఏ రావడం వల్ల రష్యా 15 ముక్కలైంది. సో ఇది చాలా డేంజరస్ నంబర్. ఇలా యూఐఏ ఉంటే ఎవరైనా, ఎంత మంచి వ్యక్తి అయినా, మంచి లక్షణాలు ఉన్న అమ్మాయి అయినా సరే ఇబ్బంది, రిలేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అర్లీ డెత్ నంబర్ అంటారు. సో సునీత పేరులో నేను ఒక లెటర్ మార్చి నేను ఆమెకి ఒక గోమేధికం, ఒక చంద్రకాంతామని సజెస్ట్ చేయడము, ఆమె వెంటనే స్టోన్స్ మన దగ్గర తీసుకోవడము, నేను చెప్పినట్టే కోర్స్ రాయడం మొదలుపెట్టింది. కేవలము 25 రోజుల నుంచి భర్త నుంచి కాల్, నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను, వచ్చేయి కలిసి ఉందాము అని. సో నన్ను అడిగింది, ఎల్లమ్మా మీ ఆయనే కదా పిలుస్తున్నాడు, ఎల్లు, నెక్స్ట్ మీ భర్త కరెక్షన్ చెప్పించు, అతని కోర్స్ కూడా మీరే రాయండి, అతను మీరు మాటినేలాగా, మీరు అతను మాటినేలాగా బంధం పెరిగేలా పెట్టిస్తానంటే నేను పోయే లోపలే నాకు కరెక్షన్ కావాలి. సో వాళ్ళ భర్త పేరు అంటే మా భర్తది నేను రాయొచ్చా, అలా ఇబ్బంది లేదని అడిగింది. ఇబ్బంది లేదమ్మా, భార్య భర్త అంటే 50-50, మీరు 50 ఆయన 50. సో ఆ 50 కూడా మీరు రాయొచ్చు, భర్త కోసం మీరు వంట చేసి పెట్టచ్చు, అదృష్టాన్ని ఇవ్వచ్చు. ఆ శక్తి మీ ఆడవాళ్ళకే ఉంది, మాంగళ్య బలం ఉంటుంది. మీరు కోర్స్ రాయడం వల్ల మీ భర్తకి ఆయుష్ పెరుగుతుంది, మాంగళ్య బలం వల్ల. మీరు కరెక్షన్ తీసుకోండి, మీ అండర్స్టాండింగ్ పెరుగుతుంది. సో ఈ కరెక్షన్ తీసుకొని ఆమె 3 వారాలు రాశాక భర్త దగ్గరికి వెళ్ళింది. వెళ్ళే కొద్దిగా అతను వెయిటింగ్. సో ఇప్పుడు తెలియనట్టు అంటే అంతకుముందు వాళ్ళు 2 నెలలు కలిసి ఉన్నా సరిగా మాట్లాడుకుని తక్కువ, ఈసారి బాగా మాట్లాడుకున్నారు. సో మనసు విప్పి మాట్లాడుకున్నారు, ఒకరి తప్పులు ఒకరు తెలుసుకున్నారు, ఇతనికి ఎలా కావాలి, ఎలా మాట్లాడాలి, ఆమెలో నెగిటివ్స్ అతను చెప్పడం, అతనిలో నెగిటివ్స్ ఏం చెప్పడం, ఇద్దరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 5 years అయింది, చాలా చక్కగా ఉన్నారు. సో ఆమెకి ఫస్ట్ మ్యారేజ్లో పిల్లలు లేరు, సో ఇప్పుడు బాబు పుట్టాడు, బాబు కూడా నేనే పేరు పెట్టించాను. సో వీళ్ళ లైఫ్ చాలా బాగుంది. అంటే పెళ్ళైన మొదటి 4 నెలల్లోనే మిస్అండర్స్టాండింగ్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ 5 years అయింది. అంటే 4 సంవత్సరాలు 6 నెలలుగా వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేవు. అండ్ ఇంకొక 40-50 ఏళ్ళు కాపురం చేసినా ఇబ్బందులు రావు. అంటే అండర్స్టాండింగ్లో పెట్టాం, కంపాటబిలిటీలో. సో ఎప్పుడైతే మనం నంబర్ కంపెనీలు పెడతామో అర్థం చేసుకునే గుణం ఆ నంబర్లకి, ఎలాంటి ఇబ్బందులు రాకుండా, కొట్టాటలు రాకుండా, మనస్పర్ధలు రాకుండా నేను పెట్టిన పేరులో ఉన్న సంఖ్యాబలం వాళ్ళని లైఫ్ లాంగ్ కాపాడుతుంది. సో అతను కరెక్షన్ తీసుకున్న ఇంటికి వెళ్ళిన మళ్ళీ 1 monthకే స్టోన్స్ తెప్పించి అతను కూడా మెడలో వేయడము, అతను కూడా కిరణ్ నెహ్రూ అయితే నాకు నమ్మకము, నేను వేసుకుంటా చెప్పి వేసుకోవడము, చాలా బాగున్నారు. సో ఇలా విడిపోవడానికి సిద్ధంగా ఉన్న మోర్ దెన్ 70,000 జంటల్ని నేను కానీ మా నాన్నగారి కానీ కలిపాము. సో 1000 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమంటారు, మేము ఒక అక్షరం మార్చి ఒక జంటను కలుపుతున్నాము. సో దిస్ ఈజ్ ఎ గ్రేట్ జాబ్ అండి. సో దేవుడు నాకు ఇలాంటి అదృష్టమైన వృత్తిని మా నాన్నగారు అంటే నా దేవుడు నెహ్రూ గారి ద్వారా ఇవ్వడం, నేను MBBS చేసి గవర్నమెంట్ సివిల్ అసిస్టెంట్ సర్జన్గా ఉండి కూడా నాన్నగారు ఫోర్స్ వల్ల నేను జాబ్ మానేసి ఈ వృత్తిలోకి రావడము, 1,80,000 జీతము. మా వైఫ్ కూడా గవర్నమెంట్ డాక్టర్, నేను మానేయడం కాకుండా మా భార్య దగ్గర కూడా జాబ్ రిజైన్ చేయించాను. సో న్యూమరాలజీ కోసము మేము ఎన్నో త్యాగాలు చేశాము. అంటే డాక్టర్గా కాకుండా మళ్ళీ ఈవినింగ్ ప్రాక్టీస్ కూడా చాలా ఉండేది ఇన్కమ్. ఇక్కడ ఇన్కమ్ కాదు, పేరు, మంచి పేరు సంపాదించుకున్నాము. అలాంగ్ విత్ పేరుతో పాటు డబ్బు కూడా సంపాదిస్తున్నాం. సో ఈ న్యూమరాలజీని వాడుకొని ప్రతి ఒక్కరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో మీ పేరులో ప్రాబ్లం ఉంటే నా పర్సనల్ వాట్సాప్ నంబర్ చెప్తాను, ఈ నంబర్కి కాల్స్ చేయకండి, ఓన్లీ వాట్సాప్, నో కాల్స్. ఇలా వాట్సాప్ పెట్టి వెంటనే టక్కని కాల్ చేస్తున్నారు, నేను వాయిస్ ఇస్తుంటాను, నాకు ఇబ్బంది అవుతుంది. సో మీరు నేను ఇచ్చే ఈ నంబర్కి ఓన్లీ వాట్సాప్ మాత్రమే, మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. సో నంబర్ రాసుకోండి, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121
685513. సో ఇలా సునీతలాగా చాలామంది భర్తతో ఇబ్బందులు పడుతుంటారు, లేదా హెల్త్ ప్రాబ్లమ్స్లో ఉంటారు. ఇక రెండు ఖచ్చితంగా ఉంటాయండి. అండ్ నేను చాలామంది చూశాను, మురళీలు, పూజితాలు, మాధురీలు, సుష్మితాలు, సుప్రియాలు, దే ఆర్ సఫరింగ్, ఒక భయంకరమైన లైఫ్ లీడ్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఈ పేరు గల వాళ్ళు. సర్టిఫికెట్లు ఎలాంటి మార్పులు ఉండవండి, జస్ట్ నేను చెప్పినట్టు ఒక అక్షరం మారుస్తాను. ఇది మెయిన్ డోర్కి పెట్టుకోవడం ద్వారా పంచభూతాలని మీరు మీ ఇంటికి ఆహ్వానిస్తున్నట్టు. ఈ బోర్డు పెట్టింది నా కోసమో మీకోసమో కాదు, పంచభూతాల కోసం. ఒక్కసారి ఇల్లు చూపించేసాము, మళ్ళా ఆ బోర్డు ఎందుకు? పంచభూతాలు చూడాలి, దీవించాలి, మనకు అండగా రావాలి, మనల్ని కాపాడాలి, మనల్ని గెలిపించడానికి. సో పేరులో స్పెల్లింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో రీసెంట్గా ప్రభాస్ స్పెల్లింగ్ కూడా PRABHASS ఒక ఎస్ యాడ్ చేసుకున్నారు. సో ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ కూడా న్యూమరాలజీని నమ్ముతున్నారు. సో ఎంతోమంది స్టార్లు న్యూమరాలజీని నమ్మి ఇంకా పెద్ద స్టార్లు, ఈ రేంజ్లో ఉన్న స్టార్లు ఈ రేంజ్కి వెళ్ళారు, మంచి డబ్బు సంపాదిస్తున్నారు, పేరు సంపాదిస్తున్నారు. ప్రభాస్లో ఈ లెటర్ ఎస్ యాడ్ చేయడం వల్ల అతనికి ఇంకా దైవశక్తి తోడవుతుంది. PRABHAS వల్ల అతని పేరులో చాలా ఆటంకాలు, వివాహం లేట్ అయ్యేది ఉంది. PRABHASS పెట్టుకోవడం వల్ల 25వ నంబరు, 30వ నంబర్, నిత్య కళ్యాణం, పచ్చతోరణం. 25 is the number of Bill Gates, hero Nagarjuna. It is a number of money. It is a number of Hyderabad. సో ప్రపంచ ప్రఖ్యాతులు వెళ్ళే నంబర్స్. అంతకుముందు ప్రభాస్ గారు ఆయన పుట్టింది 23/10/1978, 5/5 కాంబినేషన్. అతని పేర్లు పుట్టుకలో ఆ శక్తి ట్రెమెండస్ ఉంది. ప్రభాస్ పేరులో ఉన్న ఎనర్జీ 70% ఉండింది. ఇప్పుడు ప్రభాస్ పేరులో PRABHASS పెట్టుకోవడం వల్ల అతని ఎనర్జీ 100% పెరిగింది. ఇంకా అతనికి తిరుగులేదు, పట్టిందల్లా బంగారం. ప్రతి సినిమా కూడా బ్రహ్మాండంగా ఆడి, అతనికి ఎంతో గొప్ప మనసు. ప్రభాస్కి చాలా మంచి నేచరు, హెల్పింగ్ నేచరు, ఫ్రెండ్లీ హీరో, గర్వం లేని వ్యక్తి. అలాంటి వ్యక్తి న్యూమరాలజీ నమ్మడము, అది వాడడం వల్ల ఇంకా అదృష్టవంతుడు అవుతాడు. అండ్ ఎంతోమంది కూడా ఇది ఇన్స్పిరేషన్ న్యూమరాలజీ ద్వారా. ఇప్పుడు అమీర్ ఖాన్ AA నేను ఇచ్చాను, తమన్నాకు నాన్నగారు ఒక A ఒక H ఇచ్చారు. ఇలా చెప్పుకుంటా పోతే సినిమా ఫీల్డ్లో 70% మన క్లయింట్స్ ఉన్నారు. సో ఇలా ప్రభాస్ కూడా మార్చుకోవడం వల్ల ప్రజలకి ఇంకా న్యూమరాలజీ నమ్మకము ఇంకా పెరుగుతుంది. అండ్ నేను అందరికి చెప్పడం అంటే, అన్ని కోట్లు, ఒక సినిమాకి 50 కోట్లు తీసుకున్న హీరోనే ఇంకా బాగుండాలని మార్చుకున్నప్పుడు మనలాంటి మిడిల్ క్లాస్ చిన్న వ్యక్తులము, లేదా అప్పర్ క్లాస్ ఉన్న వాళ్ళు పేర్లు మార్చుకొని ఇంకా బాగా వెళ్ళడానికి ఎందుకో ఆస్కారం ఉన్నప్పుడు ఎందుకు వాడుకోరు? న్యూమరాలజీని వాడుకోండి, మంచి లైఫ్ లీడ్ చేయండి. అండ్ న్యూమరాలజీ గైడెన్స్ ఇవ్వడానికి నాలాంటి ఎక్స్పర్ట్స్ చాలామంది ఉన్నా, ఐ బిలీవ్ ఐ ఆమ్ ది బెస్ట్ ఇన్ ద వరల్డ్. సో నా దగ్గరకు వచ్చిన అందరూ కూడా చాలా బాగున్నారు. మీరు బాగుండాలంటే నా గైడెన్స్ తీసుకోండి. ద బెస్ట్ విల్ బి గివన్ టు యూ. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? చాలామందికి వాళ్ళ పేరు ఎలా ఉందో అసలు తెలియదు. కొంతమంది ఏమనుకుంటారంటే, అంటే 20 years 19 years పిల్లలకి మనం వాయిస్ ఇస్తున్నాం కదా అన్న, మేము చాలా బాగున్నామన్నా అంటారనమాట. 16వ నంబర్ ఉంటుంది, ఒక 17 years పిల్లోడు ఉంటాడు. ఈ నంబర్ల ప్రభావం బాగా కనబడాలంటే 25 ఏళ్ళు దాటితే బాగా కనబడుతుంది. ఎందుకంటే పుట్టుకలో ఉన్న శక్తి 20-25 ఏళ్ళ వరకు కాపాడే శక్తి పుట్టుకలో ఉంటుంది. ఆ తర్వాత కాపాడాల్సింది పేరు బలం మాత్రమే. పేరులో బలం లేనప్పుడు, అంటే ఆ మొదటి 20 ఏళ్ళు 22 ఏళ్ళు తల్లిదండ్రులు మనకిచ్చే వరం, వాళ్ళ కష్టం, వాళ్ళ రక్తం, వాళ్ళు కష్టపడి మనకు ఆ డబ్బులు ఇచ్చి మనం బైకుల్లో తిరగడానికో కారులో తిరగడానికి వాళ్ళు ఇస్తున్నారు. సో వాళ్ళ సంపాదన బట్టి మీ లైఫ్ బాగుందని కాదు, మీరు సంపాదించేప్పుడు మీరు బాగున్నారా లేదా. ఎందుకంటే ఇంటర్ అబ్బాయి ఉంటాడు, నేను చాలా బాగున్నాను అన్న. ఈ ప్రమాదాలు 25 ఏళ్ళు దాటినాక మీరు ఇండిపెండెంట్ లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మీకు నంబర్స్కి మధ్యలో తల్లిదండ్రుల రక్షణ ఉంది. తల్లిదండ్రులు అంటే దేవుళ్ళతో సమానం.
సో వాళ్ళ రక్షణ పక్కకి వెళ్ళి మీరే ఒక ఇంటికి యజమానైనప్పుడు ఈ నంబర్ల ప్రభావం పెరిగి మనల్ని డౌన్ చేసేస్తాయి. సౌందర్య కూడా 33 ఏళ్ళ వరకు బాగుంది, ఒక్కసారిగా యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా చాలామంది పెద్ద పెద్ద స్టార్లు కూడా 30, 32, 33, 34, 35కి ఇబ్బందులకు వెళ్ళారు. ఈ న్యూమరాలజీ ద్వారా మీ పేరులో అలాంటి ఇబ్బందికరమైన నంబర్లు ఉన్నాయా, ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేవి ఉన్నాయా, యాక్సిడెంట్స్ అయ్యేవి ఉన్నాయా, ఫ్యూచర్లో ఏమైనా ఇబ్బందులు వస్తాయా చూసి చెప్పడానికి న్యూమరాలజీ. ఈ న్యూమరాలజీలో కరెక్షన్స్ తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో వచ్చే ఇబ్బందుల్ని మనం అధిగమిస్తాము, తప్పించుకుంటాము. బైపాస్ వేసుకోవడం అంటే ప్రాబ్లం నుంచి బైపాస్లో వెళ్ళిపోయి ప్రాబ్లం దాటేయడం సంఖ్యాశాస్త్రం. పేరులో ఉన్న బలం ద్వారా పుట్టుకలో ఉన్న దోషాల్ని అధిగమించవచ్చు. ఎలాంటి పేరు పెట్టుకుంటే బాగుంటుంది, ఇక్కడ నేను పేరులో మార్చను, పేరులో ఉన్న సంఖ్యాబలం మార్చి మిమ్మల్ని అదృష్టవంతులు చేస్తాను. 12వ నంబర్ ఉందనుకోండి, లైఫ్ బాగుంటుంది 45, 46 వరకు. 46 నుంచి వెనక్కి చేసేస్తుంది. అంటే 40, 45 సెటిల్మెంట్ అయిపోయి హ్యాపీ కాలు మీద కాలు వేసుకున్న టైంలో 0 అయిపోతుంది లైఫ్. అది 12, దట్ ఈస్ కాల్డ్ రివర్స్. 13 కష్టపడుతుంది, బాధ పెడుతుంది, ఒకేసారి డెత్ ఇస్తుంది, సడన్ డెత్ నెంబర్. అంతవరకు బాగుంటారు, చనిపోయే ముందు రోజు కూడా బాగుంటారు వాళ్ళు. సడన్ డెత్ ఇన్ యాక్సిడెంట్స్, అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్ ఉంటాయి. దివ్యభారతి 13 అలా పడిపోయి చనిపోతుందని ఎక్స్పెక్ట్ చేశారా? 13 నంబర్ ఉంటే అలా ఉంటుంది బ్యాడ్. ద గ్రేట్ రాజీవ్ గాంధీ, ద గ్రేట్ సంజీవ్ గాంధీ, వీళ్ళంతా కూడా, ఈవెన్ రాహుల్ గాంధీ ఇస్ 13 నంబర్. మ్యారేజ్ కూడా లేట్ అయిపోయింది, 53 ఏళ్ళు వచ్చింది. 13వ నంబర్ వల్ల ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది. 16వ నంబర్ సడన్ యాక్సిడెంట్ నంబర్. 18 నంబర్ డైవర్స్ నంబర్, భార్యాభర్తలు కొట్లాలు తెప్పించాయి. ఇలా ఒక్కొక్క నంబర్కి ఒక క్వాలిటీ ఉంటుంది. మీ పేరులో ఏ నంబర్ ఉంది మీకు క్లియర్గా చెప్తాను. బాగలేని వాళ్ళు ఆ పేరుని కరెక్ట్ చేసుకుంటే మంచి లైఫ్ ఉంటుంది. పేరులో ఏముందో ఇనే సైలెంట్గా ఉంటే ఫలితం ఉండదు. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి 3 వాట్సాప్ నంబర్లు ఇస్తాను, క్లియర్గా రాసుకొని ఈ వాట్సాప్ నంబర్లు పెట్టడం ద్వారా మీ పేర్ల నంబర్ బాగుందా లేదా. మీ సమస్యలు ఏది నాకు పెట్టకండి, మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, వీలైతే సిగ్నేచర్ పెట్టి పంపిస్తే 24 అవర్స్లో. చాలామంది వాట్సాప్లో నేను ఆన్లైన్లోనే ఉంటాను, హాయ్ అని, హీ అని, హలో అని పెడుతున్నారు. దయచేసి ఇలా పెట్టకండి. మీరు మీ పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, సిగ్నేచర్ పెట్టి వదిలేసి వెళ్ళిపోండి, ఆఫ్లైన్ వెళ్ళిపోండి. నేను 24 అవర్స్ లోపల ఆర్డర్లో రిప్లైలు ఇచ్చుకుంటూ వస్తాను. వాట్సాప్ పెట్టిన వెంటనే వాట్సాప్ కాల్స్ చేస్తున్నారు. దయచేసి నాకు వాట్సాప్ కాల్స్ చేయకండి, నార్మల్ కాల్ చేయండి కావాలనుకుంటే. సో మీ డీటెయిల్స్ పెట్టేటప్పుడు కంప్లైంట్స్, ప్రాబ్లమ్స్, ఈ ఫెయిల్యూర్స్ ఏం పెట్టకండి. పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇంగ్లీష్లో పెట్టండి, తెలుగులో పెట్టకండి. సో వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. ఫస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199, 9133789199. సెకండ్ వాట్సాప్ నంబర్ 8688068888, 8688068888. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9966000317, 9966000317. మీరు వాట్సాప్ చేసిన వాళ్ళకి పేరు బాగుంటే మీరు చాలా లక్కీ అండి, వీలైతే ఈ స్టోన్ వేసుకోండి అని సలహా ఇవ్వడం జరుగుతుంది. నంబర్స్ బాలేని వాళ్ళకి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అపాయింట్మెంట్ తీసుకోమని చెప్పి ఒక అపాయింట్మెంట్ నంబర్ మీకు పంపిస్తాను. ఆ నంబర్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోవడం ద్వారా మీకు 3 to 5 days లోపల నా షీట్ వస్తుంది. పేరు ఎలా వాడుకోవాలి, ఏ లెటర్ మార్చుకోవాలి, ఈ ఇచ్చిన దాన్ని మెయిన్ డోర్కి మీరు పేస్ట్ చేసుకోవాలా, ప్రింట్అవుట్ తీసుకొని 1 inch సైజులో. నేను ఇచ్చిన లక్కీ నంబర్, లక్కీ కలర్స్ ఫాలో అవ్వాలి. నేను చెప్పినట్టు లక్కీ స్టోన్స్ వేసుకోవాలి. నేను ఒక సంతకం శాంపుల్ పెట్టుంటాను యాజ్ పర్ గ్రఫాలజీ, అది ఫాలో అవ్వాలి. ఇవన్నీ చేసుకుంటే మీకు లైఫ్ అంతా పండగలా ఉంటుంది. అండ్ ప్రపంచంలో నలుమూల నుంచి నా క్లయింట్స్ ఉన్నారు. మీరు ఎక్కడున్నా, మీరు అమెరికాలో ఉన్నా, సింగపూర్లో ఉన్నా, మలేషియాలో ఉన్నా, నా పక్కనే ఉన్నట్టు భావించి
మిమ్మల్ని ఒక అక్కలో తమ్ముడో చెల్లో భావించి చక్కటి కరెక్షన్స్ ఇస్తానని, నా మొదటి క్లయింట్కి ఎంత జాగ్రత్తగా ఇచ్చానో అంత జాగ్రత్తగా ఇస్తానని సో మన సుమన్ టీవీ ప్రేక్షకులకి మనస్ఫూర్తిగా చెప్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక కిరణ్ నెహ్రూ గారిదే ఆన్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ మాకు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే మణికొండలో ఎవ్రీ సండే ఉంటుంది. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి డైరెక్ట్ ఫిజికల్గా మీరు కలవాలి అనుకుంటే కూడా కలవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.